హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనకు చాలా ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్‌ని తెలుసుకుందాం. సో మనం తరచూ ఇటువంటి వాక్యాలు యూజ్ చేస్తుంటాం కదా! అవేంటంటే ఇడ్లీకి, సాంబార్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే సరిగ్గా సరిపోతుంది. ఆ నెక్లెస్‌కి, ఈ చీరకి సరిగ్గా సరిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని యూజ్ చేస్తుంటాం కదా! అలా చెప్పడానికి మనం ఏ వర్డ్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇలాంటి వాక్యాలు చెప్పడానికి మనం కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే ఇక్కడ స్పెల్లింగ్ వేరే అన్నమాట. కాంప్లిమెంట్ అంటే వేరే మీనింగ్ కూడా ఉంది. COMPLIMENT కాంప్లిమెంట్ అంటే పొగడడం, అప్రిషియేట్ చేయడం అని వస్తుంది. COMPLEMENT కాంప్లిమెంట్ అంటే సరిగ్గా సరిపోతుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. సో మనం ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్‌లో డెఫినిషన్ చూద్దాం. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ ఫిల్స్ అప్, కంప్లీట్స్ ఆర్ మేక్స్ బెటర్. సో ఏదైతే పూర్తి చేస్తుందో ఇప్పుడు మనం చెప్తుంటాం కదా! ఇడ్లీకి సాంబార్ ఉంటే అది పరిపూర్ణంగా ఉంటుంది అని. సో పలానా రెసిపీకి లేకపోతే పలానా డ్రెస్‌కి పలానా ఆర్నమెంట్స్ ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలాంటివి చెప్తుంటాం కదా! అలా చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని అంటే అలా చెప్తున్నామంటే ఏంటి అది సరిపోయింది, పరిపూర్ణమయింది, పరిపూర్ణత సంతరించుకుంది అనే అర్థం. లేదు ఇంకా అందంగా కనిపిస్తుంది, ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పాలన్నా కూడా ఈ కాంప్లిమెంట్‌ని యూజ్ చేయొచ్చు. COMPLEMENT కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ ఫిల్స్ అప్, కంప్లీట్స్ ఆర్ మేక్స్ బెటర్ అని అర్థం. ఏదైతే పరిపూర్ణంగా అనిపిస్తుందో, సో పరిపూర్ణతనిస్తుందో, లేదు పూర్తి చేస్తుంది, లేకపోతే ఇంకా బాగా కనిపించేలా చేస్తుంది అనే సందర్భంలో మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇడ్లీ అండ్ సాంబార్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్‌లీ. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కాంప్లిమెంట్ అనేది ఇక్కడ వర్బ్‌గా ఉపయోగించబడింది. సో దీన్నే మనం నౌన్‌గా కూడా ఉపయోగించొచ్చు. అదెలాగో కూడా తర్వాత చూద్దాం. సో ఇడ్లీ అండ్ సాంబార్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్‌లీ. ఒకదానికొకటి సరిగ్గా సరిపోతాయి ఇడ్లీ, సాంబార్ అని చెప్పేటప్పుడు ఇడ్లీ అండ్ సాంబార్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్‌లీ. ఇక్కడ కాంప్లిమెంట్ అని ఎందుకు అంటున్నామంటే మనం రెండిటి గురించి చెప్తున్నాం. ఇడ్లీ అండ్ సాంబార్ అంటే ఏంటి ప్లూరల్ కదా! కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం కాంప్లిమెంట్ అనాలి. సో 2 ఒకదానికొకటి ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి సరిపోతాయి అని. మ్యూజిక్ కాంప్లిమెంట్స్ హర్ వాయిస్ పర్ఫెక్ట్‌లీ. సో ద మ్యూజిక్ ఆ సంగీతం ఆమె వాయిస్‌కి సరిగ్గా సరిపోయింది అని చెప్పడానికి ఇక్కడ చూడండి మ్యూజిక్ అనేది ఏంటి సింగులర్ కాబట్టి మ్యూజిక్ కాంప్లిమెంట్స్ అంటున్నాం. సరిగ్గా సరిపోతుంది ఆమె వాయిస్‌కి. ద మ్యూజిక్ కాంప్లిమెంట్స్ హర్ వాయిస్ పర్ఫెక్ట్‌లీ. సో ఇలా మనం చెప్పొచ్చు. మనం ఇప్పుడు కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని నౌన్‌గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో ద స్కార్ఫ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు హర్ అవుట్‌ఫిట్. సో ఆ స్కార్ఫ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అంటే ఇక్కడేంటి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ నౌన్‌గా ఉపయోగించబడుతుంది. సో దిస్ స్కార్ఫ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు హర్ అవుట్‌ఫిట్. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది నౌన్‌గా ఉపయోగించబడింది. సో ఇది దానికి సరిగ్గా సరిపోతుంది అని చెప్పేటప్పుడు ఇక్కడ నౌన్‌గా ఇంతకుముందు చెప్పుకున్న వాక్యాల్లో మనం వర్బ్‌గా ఉపయోగించాం. ఇక్కడ నౌన్ అనమాట. చూడండి ఏ అంటున్నాం. ఏ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ అంటే మనం ఏని ఎక్కడ ఉపయోగిస్తాం వర్బ్ ముందు కాదు. నౌన్ ముందు. సో ఆ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ అంటే సరిగ్గా సరిపోతుంది, కుదురుతుంది అని చెప్పడానికి ద స్కార్ఫ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు వాట్? టు హర్ అవుట్‌ఫిట్. ఆమె వేసుకున్న డ్రెస్‌కి కావచ్చు, లేకపోతే ఆమె వేసుకున్న షర్ట్ ఏదైనా కానీ దానికి కరెక్ట్‌గా సరిపోతుంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ నెక్లెస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు హర్ శారీ. చూడండి దిస్ నెక్లెస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు వాట్?
టు వాట్ అంటే దేనికి సరిపోతుంది అంటే టు హర్ శారీ అని. సో దిస్ ఎక్సలెంట్ రెసిపీ ఈజ్ కాంప్లిమెంటెడ్ బై ఏ గుడ్ డ్రింక్. ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం, దిస్ ఎక్సలెంట్ రెసిపీ, ఈ అద్భుతమైన వంట అనేది ఈజ్ కాంప్లిమెంటెడ్ బై ఏ గుడ్ డ్రింక్. ఇది వర్బ్గా ఉపయోగించబడింది ప్యాసివ్ స్ట్రక్చర్లో. దీన్ని మనం యాక్టివ్లో చెప్పుకుంటే అ డ్రింక్ కాంప్లిమెంట్స్ దిస్ రెసిపీ, దిస్ ఎక్సలెంట్ రెసిపీ. అ డ్రింక్ కాంప్లిమెంట్స్ దిస్ ఎక్సలెంట్ రెసిపీ అంటే ఈ రెసిపీకి ఒక డ్రింక్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం. దీన్ని ప్యాసివ్ స్ట్రక్చర్లో చెప్పేటప్పుడు ఏమంటాం, దిస్ ఎక్సలెంట్ రెసిపీ ఈజ్ కాంప్లిమెంటెడ్ బై అ గుడ్ డ్రింక్ అంటే ఇక్కడ మనం ప్యాసివ్లో చెప్తున్నాం అన్నమాట. ద టీమ్ నీడ్స్ ప్లేయర్స్ హూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఒకరికొకరు సరిగ్గా సరిపోయే ప్లేయర్స్ కావాలి. ద టీమ్ నీడ్స్ ప్లేయర్స్. సో ఇక్కడ చూడండి, ప్లేయర్స్ హూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. మనం దీన్ని వర్బ్గా ఉపయోగించేటప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వర్బ్గా ఉపయోగించేటప్పుడు దిస్ ఫ్లవర్, లేదు దిస్ ఫ్లవర్ పాట్, దిస్ ఫ్లవర్ పాట్, దిస్ ఫ్లవర్ పాట్ కాంప్లిమెంట్స్ దట్ బ్యూటిఫుల్ కర్టెన్. ఈ ఫ్లవర్ పాటు ఆ కర్టెన్కి సరిగ్గా అంటే దాని పక్కన మనం ఉంచితే అందం పెరుగుతుంది అని చెప్పేటప్పుడు ఇట్ మేక్స్ బెటర్ అని ఇలా కూడా చెప్పచ్చు. సరిగ్గా సరిపోతుంది అన్న చెప్పచ్చు, లేకపోతే ఇంకా ఇనుమడింపజేస్తుంది అంటాం కదా, అలా చెప్పడానికి కూడా మనం దిస్ ఫ్లవర్ పాట్, లేకపోతే దట్ కర్టెన్ కాంప్లిమెంట్స్ ద వాల్ పెయింట్, లేకపోతే ద కలర్ ఆఫ్ ద హౌస్ పర్ఫెక్ట్లీ. సో ఇంటి రంగుకి ఆ కర్టెన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే సరిపోయాయి అని చెప్పడానికి మనం ఇలా కూడా చెప్పచ్చు. ద ఫ్లేవర్స్ ఇన్ ద డిష్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ. ఈ డిష్లోని ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి సరిగ్గా సరిపోయాయి, పరిపూర్ణంగా ఉన్నాయి. ద ఫ్లేవర్స్ ఇన్ ద డిష్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ చూసుకుంటే మనం ఏమంటున్నాం అంటే కాంప్లిమెంట్ అంటున్నాం, ఎందుకంటే ఫ్లేవర్స్ అనేది ప్లూరల్ కాబట్టి, బహువచనం కాబట్టి. ద ఫ్లేవర్స్ ఇన్ ద డిష్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ. సో ఇలా మనం చెప్పచ్చు అనమాట. సో కాంప్లిమెంట్ అన్న వర్డ్ని నౌన్ గాను వర్బ్ గాను ఇలా రకరకాలుగా ఉపయోగించవచ్చు. సో కాంప్లిమెంట్ అంటే ఈ మీనింగ్ ఏనా అంటే కాదు, మరొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే మా దగ్గర కావాల్సినంత మంది వర్కర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అంటే ఫుల్గా ఉన్నారు అని చెప్పడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. వి నౌ హ్యావ్ ఏ ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ప్యాకర్స్, వర్కర్స్, ఆ స్టాఫ్. సో చేతి నిండా ఉన్నారు మా దగ్గర అని చెప్పడానికి వి నౌ హ్యావ్ ఏ ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్, లేకపోతే వి నౌ హ్యావ్ ఏ ఫుల్ కాంప్లిమెంట్ ఆఫ్ ప్యాకర్స్. సో పరిపూర్ణంగా ఉన్నారని చెప్పడానికి ఇలా చెప్పచ్చు. సో ఇంకొక కాంప్లిమెంట్ అనే వర్డ్ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటో చాలా మందికి అంటే మనలో చాలా మందికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అంటే పొగడడం, ప్రశంసించడం అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తుంటాం, కానీ దాని స్పెల్లింగ్ ఏంటి, కాంప్లిమెంట్. సో ఈ రెండు పదాలు ఒకేలాగా ప్రొనౌన్స్ చేయబడతాయి, కానీ స్పెల్లింగ్ వేరే, మీనింగ్ వేరే. చూడండి, COMPLIMENT కాంప్లిమెంట్, అది PLEMENT వస్తుంది. సో ఈ కాంప్లిమెంట్కి మీనింగ్ ఏంటి, పొగడ్డం అని. హీ కాంప్లిమెంటెడ్ మీ ఆన్ మై అపియరెన్స్, హీ కాంప్లిమెంటెడ్ మీ ఆన్ మై అపియరెన్స్. సో అతను నా అపియరెన్స్ గురించి పొగిడాడు. ఆన్ వాట్ అంటే ఆన్ మై అపియరెన్స్, ఆన్ మై సక్సెస్, ఆన్ మై పర్ఫార్మెన్స్, ఇలా ఏదైనా చెప్పచ్చు. సో హర్ హస్బెండ్ నెవర్ పెయిడ్ ఎనీ కాంప్లిమెంట్స్. మనం మొదటి వాక్యంలో చెప్పుకున్నాం కదా కాంప్లిమెంటెడ్ అని, అది వర్బ్ అన్నమాట. సో ఈ వర్డ్ని కూడా మనం నౌన్గా కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూసుకుంటే హర్ హస్బెండ్ నెవర్ పెయిడ్ ఎనీ కాంప్లిమెంట్స్ టు హర్. ఆమెకి ఎప్పుడు కానీ అతను కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. అంటే ఏంటి, పెయిడ్ అంటే ఇవ్వలేదు అని, అంటే ప్రశంసించలేదు. కాంప్లిమెంట్ అనేది ఇక్కడ నౌన్గా ఉపయోగించబడింది. ఐ టేక్ ఇట్ యాజ్ ఏ కాంప్లిమెంట్, నేను దాన్ని పొగడ్తగా తీసుకుంటా. ఆర్ యూ ఫిషింగ్ ఫర్ ఏ కాంప్లిమెంట్, నువ్వు కాంప్లిమెంట్స్ కోసం తహతహలాడుతున్నావా, వెతుకుతున్నావా అని చెప్పడానికి జనరల్గా చెప్తూ ఉంటాం కదా.
నువ్వు కాంప్లిమెంట్స్ కోసం వెతుకుతున్నావా? ఎప్పుడు కానీ మనం చెప్తూ ఉంటాం. నాకు తెలుసులే నిన్ను కాంప్లిమెంట్ చేయలేదని, గుర్తించలేదని నువ్వు వెతుకుతున్నావు, వేటాడుతున్నావు అని చెప్పడానికి ఆర్ యూ ఫిషింగ్ ఫర్ ఏ కాంప్లిమెంట్ అని అడగొచ్చు. సో, ఇప్పుడు కాంప్లిమెంట్ అన్న వర్డ్‌ని ఎలా ఉపయోగించాలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది గదా! మీరు ఈ కాంప్లిమెంట్‌తో ఒక సెంటెన్స్ మరి మనం చెప్పుకున్న 2 కాంప్లిమెంట్స్‌తోను 2 రకాల సెంటెన్సెస్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.